రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజు నిన్న ఒక దుర్ఘటన జరిగింది. అది చాలా విచారకరం. నర్సంపేట డిపో కుటుంబ సభ్యుడు, ఆర్టీసీ కార్మికుడు, డ్రైవర్ శ్రీకాంత్ గౌడ్ గారు మరణించినందుకు వారికి మా రిటైర్డ్ ఉద్యోగ సంఘం తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి సానుభూతి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయడం లేదు. ఇటువంటి చేయకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇక ముందు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా తక్షణమే గవర్నమెంట్ చొరవ తీసుకొని వారి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. ఆ తర్వాత వాళ్ళకి మా యొక్క రిటైర్మెంట్ సంఘం తరఫున ఉన్న వర్గాలకు మేము సానుభూతి తెలియజేస్తూ మా యొక్క పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. వాళ్ళకి ఎటువంటి సహకారాలైనా మేము అందిస్తాం. కాబట్టి మాకు కూడా రిటైర్డ్ అయినలకు చాలా బకాయిలు ఉన్నాయి. తక్షణమే ఆ బకాయిలు కూడా పెద్ద మనసుతో సీఎం గారు చొరవ తీసుకొని మమ్మల్ని కూడా ఆదుకోవాలి. చాలా మటుకు రిటైర్ అయిన వాళ్ళంతా బీదవాళ్ళు కాబట్టి చాలా జీతాలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే బకాయిలన్నీ ఆధారపడి ఉన్నారు. కాబట్టి వారి యొక్క బకాయి డబ్బులను వెంటనే చెల్లించగలరని సీఎం గారికి వినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మెదక్ రీజియన్ రిటైర్మెంట్ ఉద్యోగుల సంఘం తరఫున నేను రీజనల్ సెక్రటరీగా ఈరోజు సంగారెడ్డి డిపో నుంచి సంగారెడ్డి డిపో సమ్మె కార్మికులకు మద్దతుగా తెలుపుతూ ఈరోజు నిన్న జరిగిన పరిణామము మా శంకర్ గౌడ్ గారు ఆత్మహత్య చాలా విచారకరము. ప్రభుత్వ స్పందన లేక ఆయన కావశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. వారి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని ఈ రిటైర్మెంట్ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా నేడు జరుగుతున్న సమ్మెకు రిటైర్మెంట్ ఉద్యోగుల సంఘం నుంచి వారికి పూర్తి మద్దతు తెలుపుతూ వారికి సంఘీభావం తెలుపుతున్నాము. బెనిఫిట్స్ కూడా ఇంతవరకు ప్రభుత్వం స్పందన లేదు. 17 PRC కూడా ఏరియర్స్ ఇంతవరకు ఇవ్వలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి వారు ఈ సమ్మెతో మా బకాయిలను కూడా చెల్లిస్తారని ఆశిస్తున్నాం. గత 2 నెలల క్రితము ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కొరకు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్ల సాధన కొరకు 3వ రోజు ఈరోజు సమ్మె చేస్తా ఉన్నాము. మా డిమాండ్లు సాధించుకోవాలనే క్రమంలో ఎమోషన్కు గురై నిన్నటి రోజు రాత్రి శంకర్ గౌడ్ అనే కార్మికుడు, నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ గారు అకాల మరణం చెందడం జరిగింది. నేను ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ఆయన ఆత్మహత్య కాదు, మొట్టమొదట పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం మీద హత్య కేసు నమోదు చేయాలి. దీనికి కారణం 100% కారణము ప్రభుత్వ మొండి వైఖరి. అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా, లెక్క లేకుండా మాట్లాడినందుకే మన డ్రైవర్ శంకర్ గౌడ్ గారు ఈరోజు ప్రాణత్యాగం చేయడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబానికి తీరని లోటే. మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు, అలాగే వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఆ హత్యకు మాత్రము 200% ముఖ్యమంత్రి, గవర్నమెంట్, పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి గారు ముగ్గురే కారకులు. తక్షణమే పోలీస్ డిపార్ట్మెంట్ చిన్న కేసు అయితే, పిట్టి కేసు అయితే కూడా, చిన్న దొంగతనం, ఆఖరి కొరకు దొంగతనం చేసిన మీద కూడా కేసు బుక్ చేసి వాళ్ళను జైల్లో పెడతారు. మరి ఈరోజు ప్రాణం పోవడానికి కారణమైన రవాణా శాఖ మంత్రి మీద కూడా హత్య కేసు పెట్టి ఆయనను జైల్లో వేయాలని ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులుగా నేను డిమాండ్ చేస్తున్నాను. లెక్క లేకుండా ఎన్నిసార్లు టైం ఇచ్చినా 24 గంటలు నా డోర్లు కొల్లా ఉంటాయి, 24 గంటలు నా డోర్లు కొల్లా ఉంటాయంటావు కానీ ఎప్పుడు కూడా అధికారికంగా జేఏసీ నాయకులను పిలిచింది లేదు, మాట్లాడింది లేదు. సమయానుకూలంగా కనుక మీరు స్పందించి ఉంటే నిన్నటి రోజు డ్రైవర్ శంకర్ గౌడ్ గారు చనిపోయేవారు కాదు, బ్రతికుండేవారు. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఎన్ని ఫిట్మెంట్లు చేసినా, ఆర్టీసీని తీసుకుపోయి ప్రభుత్వంలో విలీనం చేసినా, మాకు మనిషికి 10 కిలోల బంగారం అప్పచెప్పినా కానీ ఆయన పోయిన ప్రాణం తిరిగి రాదు. చాలా బాధాకరమైన విషయం. ఇక ముందైనా ఇంకో ప్రాణం పోకముందే తక్షణమే గవర్నమెంట్ స్పందించి ఇప్పటికైనా మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. అలాగే ఉత్తమ కోరికలు కావు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు రవాణా శాఖ మంత్రి గారు, ఐఏఎస్ ఆఫీసర్లు టోటల్ గా మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలోకి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి. న్యాయమైన కోరికలే అనిపిస్తే మీరు వాటిని పరిష్కరించాలని, ఇంకో ప్రాణం పోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాకుండా చూసుకోవాలని
ఈ సందర్భంగా గవర్నమెంట్ కోరుకుంటున్నాం. మా జేఏసీ తలపెట్టిన మూడో రోజు నాడు మా కార్మిక సోదరుడు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరము. ఆయన లేని లోటు వాళ్ళ కుటుంబానికి ఎవరేమో తీర్చలేనిదే, ఎవరేమో ఇంత ఇచ్చి ఇంత డబ్బు ఇచ్చినా ఇంత బంగారం ఇచ్చినా ఆయన లేని లోటు వాళ్ళకి కనిపిస్తారు. కాబట్టి చాలా బాధాకరమైన విషయము. ఆయన చనిపోవడానికి కారణము పొన్నం గారి మాటలే. కాబట్టి ఆ మాటలను విరమింపజేసుకోవాలి. మళ్ళీ సీఎం గారు ఈ రోజు మళ్ళీ జరుపుతానన్న చర్చలు మాకు సఫలం కావాలని మేము కోరుకుంటున్నాము. మా ఏం గొంతమ్మ కోరికలు కావు. మీరు అందరే ఆల్రెడీ నేను రాగానే ఫస్ట్ సంతకం మీకే పెడతా, మిమ్మల్ని గవర్నమెంట్ లో కలుపుతామని అన్నావు. అదే చెయ్యమని ఎందుకు చేయట్లేదు? ఇంత కాలయాపన ఎందుకు చేస్తున్నావు? ఇంత బాగా ఎందుకు పెడుతున్నావు? నువ్వు పెట్టిన కమిటీలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు నిన్ను నిజంగానే మా సోదరుడు చెప్పినట్టు మిస్ గైడ్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ మా ఏరియా నుంచి నీకు వస్తున్నారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా నీకు ఏమి ఇస్తుంది? ఇక్కడ జరిగింది ఇస్తుందా, లేకపోతే ఇక్కడ జరిగింది ఇస్తుందా? ఏమి ఇస్తుంది? ఏ తప్పుడు సమాచారం ఇస్తుంది నీకు? అది నువ్వు కరెక్ట్ గా తెలుసుకొని మా ఏం గొంతమ్మ కోరికలు రావు. మా న్యాయమైన డిమాండ్లు మాకు ఫస్ట్ ప్రభుత్వంలో విలీనం చేయాలి. తర్వాత మాకు యూనియన్లు కావాలి. యూనియన్ లేకపోతే మా కార్మికులను ఒక్కొక్క ఆఫీసర్ ఎంత ఇబ్బంది పెడుతున్నారో చేస్తున్నారో మాకు తెలుస్తుంది. మా కష్టం చేస్తున్నా మాకు తెలుస్తుంది. ఒక లీవ్ అడుగుదామన్నా లీవ్ లేదు అంటారు. ఇవాళ వేరే స్పెషల్ అయ్యి లీవ్ అంటున్నావు. స్పెషల్ అయ్యి మరి లేకపోతామనంటే అది లేదు అంటారు. ఏది లేదంటే డబల్ డ్యూటీ వేస్తే లీవు, లేకపోతే లేదు. ఇంత అరేంజ్మెంట్ జరుగుతున్నాయి. కాబట్టి పని భారం కూడా ఎక్కువ అవుతుంది. ఒక్కొక్క స్పెషల్ ఆఫ్ డ్యూటీ 16 గంటలు 15 గంటలు చేయాల్సి వస్తుంది. మేము ఇన్ని గంటలు చేస్తే మేము ఉంటామా? మేము చచ్చిపోతాం. ఆయన మేము కుర్చీల మీద కూర్చొని గాలికి ఇట్లా వేసుకొని వచ్చేటోళ్ళం కాదు. పొద్దంతా ఓడి మా గొంతు పోతుంది, నిలబడి మా నడుములు పోతాయి, మా కాళ్ళు పోతాయి. మాకు అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు మాకు. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు, నువ్వు మా గురించి ఆలోచించి మా ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేసి ఫస్ట్ మమ్మల్ని గవర్నమెంట్ లో కలపాల్సిందిగా ఇదే మెయిన్ డిమాండ్. ఫస్ట్ డిమాండ్ ఇది. దాని తర్వాత ప్రిఫరెన్స్ యూనియన్. కాబట్టి ఈ రెండు చేస్తామని మేము అనుకుంటున్నాము, ఆకాంక్షిస్తున్నాము, ఆశిస్తున్నాం. జై తెలంగాణ.